హలో నమస్తే. దేశ రాజధానిలో విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు కూడా పార్లమెంటు స్తంభించిపోయింది. ప్రతిపక్ష పార్టీలు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టినాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం లేదు. ప్రధానమంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ని వెనకేసుకొస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పేపర్ లీకులు జరిగినాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న దగ్గర పేపర్ లీకులు జరిగినాయని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇద్దరు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, మీ హయాంలో పేపర్ లీకులు జరిగినాయంటే మీ హయాంలో పేపర్ లీకులు జరిగినాయని ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. అసలైన అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణలో కూడా ఈరోజు 3 ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ కార్యక్రమంలో 3 ముఖ్యమైన అంశాలు. 1, హైడ్రాకు సంబంధించి. హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చేస్తున్న అరాచకాల గురించి మీకు తెలుసు. ఏ రకంగా హైడ్రా పేదల ఇళ్లను కూల్చేసిందో, ఏ రకంగా ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు లేఅవుట్ అప్రూవ్ చేసి, జిహెచ్ఎంసీ వాళ్ళు బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన నిర్మాణాలను కూడా విచక్షణ రహితంగా కూల్చేస్తుందో. శని ఆదివారాలు మొదలైతే, శని ఆదివారాలు వస్తే చాలు హైదరాబాద్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు, చెరువుల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే వాళ్లకు నరకం చూపిస్తుంది హైడ్రా. ఇంతకుముందు హైకోర్టు అనేక సందర్భాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కోర్టుకు పిలిపించి మొట్టికాయలు పెట్టిన అనేక కేసుల్లో హైడ్రా కోర్టు ఉల్లంఘనకు పాల్పడిందని అనేక సార్లు హెచ్చరించిన హైడ్రా తీరు మార్చుకోలేదు. ఎక్కడ పైరవీకారులు వచ్చి వాళ్లకు పడని వాళ్ళ గృహాలను కూల్చేయమంటే హైడ్రా కళ్ళు మూసుకొని పోయి కూల్చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఈరోజు హైడ్రా హైకోర్టు లోత్కుంట, సికింద్రాబాద్లోని లోత్కుంటకు సంబంధించిన ఒక ప్రైవేటు భూమి వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవమానకరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కోర్టు చివాట్లు పెట్టిందని చెప్పొచ్చు. లోత్కుంట ల్యాండ్ వ్యవహారంలో హైకోర్టు ఏమన్నదో ఒకసారి మనం చూస్తే ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తలవంపులంటే, తెలంగాణ హైకోర్టు ఆర్మీని, పక్కకే ఆర్మీ ల్యాండ్ ఉంటుంది లోత్కుంటలో, ఆర్మీ భూములలో కూడా పోయి వీళ్ళు హైడ్రా వాళ్ళు అక్కడ విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్లను తీసుకొని పోయినరు, అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చేసిండ్రు. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఏం చేసింది, అక్కడ రేపటిలోగా 10 మంది ఆర్మీ అధికారులని, హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దానికంటే ముందు ఆ వ్యాఖ్యల గురించి చెప్పాలి. హైకోర్టు ఏమనంటే, వీ లాస్ట్ ఆల్ ఫెయిత్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రుమెంటాలిటీస్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్ర అవమానం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడగొట్టేసినంత పని హైకోర్టు చేసింది. ఏమంటది, లాస్ట్ ఆల్ ఫెయిత్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రుమెంటాలిటీస్. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల మీద మాకు పూర్తిగా నమ్మకం పోయింది. వీళ్ళు కోర్టు ఆదేశాలను పాటిస్తారనే నమ్మకం మాకు లేదు అని చెప్తూనే, ఈ కోర్టు ఆర్మీని ఇందులోకి లాగదలుచుకోలేదు. ఆర్మీ జవాన్ల సహాయం తీసుకొని భూములను ప్రొటెక్ట్ చేయమని చెప్పి, కోర్టు ఆదేశాలను అమలు చేయమని చెప్పేసి అడగడం ఇష్టం లేదు. దో ద కోర్ట్ ఈస్ కాన్షియస్ టు నాట్ ఇన్వాల్వ్ ది ఆర్మీ ఇన్ సచ్ కేసెస్. దో ద కోర్ట్ ఈస్ కాన్షియస్ నాట్ టు ఇన్వాల్వ్ ది ఆర్మీ ఇన్ సచ్ కేసెస్, వీఆర్ డూయింగ్ యాజ్ వీ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ ది స్టేట్. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం పోయింది కాబట్టి మేము సైన్యాన్ని తీసుకురాదలుచుకున్నాం దీంట్లోకి. దోస్ సిట్టింగ్ ఇన్ ద సెక్రటేరియట్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సెక్రటేరియట్లో కూర్చున్న వాళ్లకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలవాలి, హైడ్రా ఎంత అరాచకాలు చేస్తుందో తెలవాలి అని కోర్టు హెచ్చరించింది. ఈ హైడ్రా ఇంకొకటి ఏం చేసిందంటే, జడ్జ్ ఏం చెప్పిండు, జడ్జ్ that if needed the court directs the army to take into custody. హైడ్రా వాళ్ళు ఎవరైనా వచ్చినా, హైడ్రా కమిషనరే వచ్చినా ఆ భూముల్లోకి ఆర్మీ వాళ్ళని కస్టడీలోకి తీసుకోండి, ఆర్మీ బ్యారక్స్లో పెట్టండి అని హైకోర్టు వ్యాఖ్యానించవలసిన పరిస్థితి వచ్చింది. రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టుకి
ఆదేశం ఇచ్చింది. ఏం ఆదేశం ఇచ్చింది? ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్, బ్రిగేడియర్ ర్యాంక్ ఆర్మీసర్, బైసన్ డివిజన్లో అక్కడ ఉంటాడు బ్రిగేడియర్ ర్యాంక్ ఆఫీసర్. ఆ బ్రిగేడియర్ ర్యాంక్ ఆఫీసర్ను సంప్రదించి ఒక 10 మంది ఆర్మీ ఆఫీసర్లను ఆ భూమి కాపలాకు ఉండడం కోసం ఆర్మీ అధికారులను, ఆర్మీ జవాన్లను అక్కడ మీరు దింపండి అని హైకోర్టు చెప్పింది. ఇది లెట్ ద ఆర్మీ పర్సనల్ బి డిప్లాయిడ్ దేర్, లెట్ దెమ్ టేక్ ఇన్ టు కస్టడీ ఎనీబడి ఇంక్లూడింగ్ హైడ్రా కమింగ్ ఇన్ టు ద సైట్ అండ్ పుట్ ఇన్ ద బ్యారక్స్, సీజ్ ద వెహికల్స్ ఆల్సో. వాళ్ళ వెహికల్లని సీజ్ చేసి, వాళ్ళ బండ్లని జప్తు చేసి, అక్కడికి వచ్చిన వాళ్ళని మీరు అదుపులోకి తీసుకొని మీ బ్యారక్లో పెట్టండి అని చెప్పవలసిన దుస్థితికి ఈరోజు హైడ్రా వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే అవమానకరమైన విషయం ఇంకోటి లేదు. కోర్టు మొట్టికాయలు వేసిందంటారు కదా, మొట్టికాయలు కాదు, ఆ చెంప ఈ చెంప పలగొట్టినట్టు చెప్పింది కోర్టు. ఇది హైడ్రా మీద ఈరోజు మన దగ్గర ఉన్న వార్త. హైడ్రా కమిషనర్ మీద ఇంకా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బట్ హీ థింక్స్ హీ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్ అండ్ గోస్ ఆన్ వయలేటింగ్ కోర్ట్ ఆర్డర్స్. కోర్టు ఆర్డర్లను యథేచ్ఛగా వయలేట్ చేస్తా పోతున్నాడు. హీ థింక్స్ హీ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్. నాకు ఎవరితో సంబంధం లేదు, కోర్టులతో సంబంధం లేదు, వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా, ఏమీ సంబంధం లేకుండా ఆయన తనంతకు తాను ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా హైకోర్టు కామెంట్ చేసింది. ఇక్కడ ఇంకోటి కూడా హైకోర్టు ఏమన్నదంటే, ఈ అడ్వకేట్ జనరల్ని అసలు తీసి పారేసింది. అడ్వకేట్ జనరల్ ఏ వివరణ ఇస్తందుకు పోయినా అడ్వకేట్ జనరల్ని వివరణ ఇవ్వనీయలేదు. ఇది ఈరోజు తెలంగాణలో హిట్లర్గా పేరు చెప్పుకున్న రేవంత్ రెడ్డి, హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాన్ తీసుకొచ్చినాన్న అని చెప్పిన రేవంత్ రెడ్డికి హైకోర్టు ఈరోజు మొట్టికాయలు వేసింది. ఈరోజు హైకోర్టు ఆ చెంప ఈ చెంప వాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సోయి ఉంటే, ఇప్పటికైనా చట్టాల మీద గౌరవం ఉంటే, ఇప్పటికైనా పరిపాలన మీద పట్టు ఉంటే హైడ్రా కమిషనర్ని నియంత్రించాలి. హైడ్రా కమిషనర్ని విచ్చలవిడిగా కూల్చివేతలకు పోనీయకుండా నియంత్రించాలి. ఇంకొక విషయం, ఢిల్లీలో జరుగుతున్న జెన్జీ ఆందోళనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, ప్రతిపక్షాల పార్టీల నాయకులందరూ పోయి ధర్నాలు చేస్తుంటే, పోయి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఆయన నిన్న కోడంగల్లో టైంపాస్ చేసి ఈరోజు వచ్చిండు. ఈరోజు హైదరాబాద్ రాగానే సెక్రటేరియట్లో నిర్మాణాల మీద మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్లో కూడా ఎక్కడా స్పందించలేదు. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయి ఉండి ఎక్కడ ఆయన స్పందించలేదు. స్పందిస్తే బడేబాయికి కోపం వస్తుందని ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈరోజు చిట్ చాట్ పెట్టి సంబంధం లేని విషయంలో, అసలు గ్లోబరీనాకి, పేపర్ లీకేజ్కి, మార్క్స్ ఎవాల్యుయేషన్కి గ్లోబరీనా అనే సంస్థ క్వశ్చన్ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. క్వశ్చన్ పేపర్స్ని దిద్దుతుంది. ఓఎంఆర్ షీట్స్ ఉన్న వాటినో లేకపోతే క్వశ్చన్ పేపర్స్ ఉన్న వాటిని దిద్ది ఆ మార్కులను కంప్యూటరీకరించి ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి అక్కడ వచ్చిన మార్కులని కంప్యూటర్లో ఎక్కించి మెమోలు తయారు చేసి ఇస్తుంది. దానికి ఇప్పుడు జరుగుతున్న నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన జరుగుతుంటే గ్లోబరీనాని తెర మీదకి వస్తారు. ముఖ్యమంత్రి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతాడంటే, కేటీఆర్ బెనామీ సంస్థ గ్లోబరీనా అంటారు. కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిండ్రు, లీగల్ నోటీసులు పంపించిండ్రు, పరువు నష్టం దావా వేసిండ్రు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. గ్లోబరీనా సంస్థ కేటీఆర్కు సంబంధించిన బెనామీ సంస్థ అని ఆరోపణ చేసింది. ఈ గ్లోబరీనా సంస్థ కేటీఆర్కు ఎట్లాంటి సంబంధం లేదు, నాకు ఎట్లాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేసిండు. కేటీఆర్ చెప్పిండు. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గ్లోబరీనా సంస్థను తెర మీదకి తీసుకొచ్చినంటే, భారతీయ జనతా పార్టీ పక్షాన అటెన్షన్ డైవర్షన్ చేసేందుకోసం. అటెన్షన్ డైవర్షన్ ఎందుకు అవుతుంది? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఒకవేళ కేటీఆర్ కనుక ఒక్క కంప్లైంట్ ఇస్తే గ్లోబరీనా మీద నేను విచారణ చేస్తా అంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కంప్లైంట్ ఇస్తే విచారణ ఎందుకు చేస్తారు? మీరే ఆరోపించిండ్రు కదా ఇది అవకతవకలకు పాల్పడ్డదని. అవకతవకలకు పాల్పడ్డప్పుడు మీరే డైరెక్ట్గా ఎంక్వైరీ చేయొచ్చు కదా.
కాళేశ్వరం మీద ఎవరితోటో కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయించిండ్రు కదా, ఫార్ములా ఈ మీద ఎవరితోటో కంప్లైంట్ ఇచ్చి విచారణ చేయించిండ్రు కదా, విద్యుత్ కొనుగోళ్ల మీద ఎవరితోటో కంప్లైంట్ ఇప్పించి విచారణ చేయించిండ్రు కదా, మీ తాబేదారులతోటే గ్లోబరీనా మీద కూడా కంప్లైంట్ ఇప్పించేసి ఎందుకు విచారణ చేస్తలేరు? తప్పించుకునే ప్రయత్నం, సీరియస్నెస్ లేదు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. అందుకే కంప్లైంట్ల పేరుతోటి కేటీఆర్ కంప్లైంట్ ఇస్తే ఆయన విచారిస్తారంట. కొంచెమన్నా మీరు టీవీ చూస్తున్న ప్రేక్షకులు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం ఎక్కడైనా తప్పు జరిగితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే చేస్తుందా? మరి హైడ్రా ఎవరు కంప్లైంట్లు ఇస్తే పోయి కూల్చేస్తుంది? మీ అంతకు మీరు పోయి కూల్చేస్తున్నారు కదా. అందుకే దీని మీద కూడా ఈరోజు బరాబర్ అడుగుదాం. ఆ తర్వాత ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంటు ఒక పక్క స్తంభించిపోతే సెంట్రల్ ఢిల్లీ, కనాట్ ప్లేస్, బారాకంబా రోడ్, ఇండియా గేట్ ఇట్లాంటి ప్రాంతాల్లో, జంతర్ మంతర్ ఇట్లాంటి ప్రాంతాల్లో మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. కనాట్ ప్లేస్లో 6:30కే దుకాణాలు మూసివేయాలని చెప్పేసి ఢిల్లీ పోలీసులు ఆదేశాలు ఇచ్చింది. అరాచకం సాగుతోంది ఢిల్లీ పోలీసులది. ఢిల్లీ పోలీసులో ఒక అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారిని ఈరోజు హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఆ పోలీస్ అధికారి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడం, హైకోర్టు పరిసరాల్లో లాఠీ చార్జీలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణలో కూడా జెన్జీ ఉద్యమం ఊపందుకుంటుంది. తెలంగాణ జెన్జీ ఉద్యమం ఢిల్లీలో జరుగుతున్న జెన్జీ ఉద్యమంతో ఆ అంశాల మీద కాదు, కానీ తెలంగాణలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సీజేపీ చేస్తున్న, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుకుంటూ డ్రామాలు ఆడుతుందో, ఇక్కడ తెలంగాణలో అవే డ్రామాలు కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది. ఎక్కడైతే రాహుల్ గాంధీ ఢిల్లీలో విద్యార్థులకు నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తా అని చెప్తున్నాడో, ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఇచ్చిన హామీలే, యూత్ డిక్లరేషన్ పేరుతోటి తెలంగాణలో యువకులకు, తెలంగాణలో యూత్కు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈ యువకులను రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసింది. రేపు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినాయి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు కూడా బంద్కు పిలుపునిచ్చిండ్రు. రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు నాడు ఆయన అపీల్ చేసిండ్రు, నా పుట్టినరోజుకు ఎవరు కూడా భవన్కు రావద్దు, లేదా అక్కడక్కడ ఈవెంట్స్ చేయొద్దు, అందరూ ఇందిరా పార్క్ దగ్గరికి రండి, ఇందిరా పార్క్ దగ్గర మనం తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం అక్కడ నినదిద్దాం, మనం గలం విప్పుదాం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నది. క్వశ్చన్ పేపర్ల లీకేజీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి బయటపడ్డది. ఆ ద్వంద్వ వైఖరి ఏంటంటే, ప్రియాంక గాంధీ రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయితే, ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా మేము చాలా కష్టపడుతున్నాం, కానీ అయినా లీక్ అవుతున్నాయి, మేము చాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకసారి ప్రియాంక గాంధీ ఏమన్నారో చూద్దాం. नेता है, नेतृत्व दिखाने का समय आ गया है. बच्चे कुछ कह रहे हैं, पहले उनकी बात सुने. उनकी मांगे क्या है? स्पष्ट मांगे हैं, धर्मेंद्र प्रधान रिजाइन करे. दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो. तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है. सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है. तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा. ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं. कभी कभी समय आ जाता है जब नेता को अपना भय भी दूर. గ్లోబరీనా పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, మేము బరాబర్ అడుగుతున్నాం, మీరు సమాధానం చెప్పాలి. గ్లోబరీనా సంస్థతోటి ఒకవేళ ఆ సంస్థ పనికిరాని సంస్థనైతే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలోజీ యూనివర్సిటీ కూడా ఆ గ్లోబరీనా సంస్థతోటి ఒప్పందం చేసుకుంది. 2 సంవత్సరాలు ఆ ఒప్పందం నడిచింది. 2 సంవత్సరాలు గ్లోబరీనా వాళ్ళే కాలోజీ యూనివర్సిటీకి సర్వీసెస్ ఇచ్చిండ్రు, సేవలు అందించిండ్రు. అట్లాగే కర్ణాటకలో
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటక యూనివర్సిటీ కోసం గ్లోబరీనా సంస్థతోటి, పేరు మార్చుకున్న గ్లోబరీనా సంస్థతోటి, ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న గ్లోబరీనా సంస్థతోటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ బడేబాయి ప్రభుత్వం ఒడిశాలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఇప్పటికీ నడుస్తుంది. కర్ణాటకలో చేసుకున్న ఒప్పందం కూడా ఇప్పటికీ నడుస్తుంది. ఇంత ద్వంద్వ వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు మన కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుదాం. ఎందుకు మీరిద్దరూ కలిసి విద్యార్థుల జీవితాలతోటి, నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని నిరుద్యోగులను, విద్యార్థులను, జెన్జీని మీరు మోసం చేయలేదా? నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, ఉద్యోగాలు లేని వాళ్లకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆ జెన్జీని మీరు మోసం చేయలేదా? ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసి కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న మిమ్మల్ని బరాబర్ అడుగుతాం. ఈరోజు మన కార్యక్రమంలో బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కోర్టు ఉల్లంఘనలకు అడ్డు అదుపు లేదు. ఇప్పటి వరకు ఒక 10ల సంఖ్యలో కోర్టు ఉల్లంఘనలకు పాల్పడ్డది. 10ల సంఖ్యలో కోర్టు డైరెక్షన్స్ని వయోలేట్ చేసింది. హైడ్రాపై ఇవాళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతగానితనానికి నిదర్శనం కాదా? బరాబర్ అడుగుదాం. గ్లోబరీనా సంస్థ పేరుతో కేటీఆర్ని ముడిపెట్టి కేటీఆర్ని మళ్ళొకసారి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే అధికారంలోకి ఉన్నారు. మీరే అధికారంలో ఉన్నప్పుడు ఈ 3 సంవత్సరాలైంది వచ్చి, ఆ 3 సంవత్సరాల్లో ఎందుకు ఆ గ్లోబరీనా సంస్థ మీద ఇప్పటి వరకు మీరు ఎంక్వైరీ వేయలేదు? ఇప్పుడేమో కేటీఆర్ కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. ఇంతటి మూర్ఖత్వమా? మరి అదే సంస్థతోటి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి కదా, ఎందుకు ఈ ద్వంద్వ నీతి? బరాబర్ అడుగుదాం. ఢిల్లీలో జెన్జీ పోరాటం స్ఫూర్తితో తెలంగాణలో కూడా నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కదం తొక్కుతున్నారు. రేపు తెలంగాణ విద్యా సంస్థల బంద్కు తెలంగాణ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినాయి. తెలంగాణ నిరుద్యోగ సంఘాలు, ప్రత్యేకించి పోలీసు రిక్రూట్మెంట్ కోసం కొట్లాడుతున్న నిరుద్యోగ సంఘాలు, వాళ్ళు కూడా రేపు బంద్కు పిలిపించినాయి. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబరీనాపై గోబెల్స్ ప్రచారం బంద్ చేసి కొంచెం పనిచేయడం మొదలు పెడతారా? బరాబర్ అడుగుదాం.